మన చంద్రన్న ఒక పుస్తకం ఉంటే 2-3 పంచిపెట్టారు. దాని తర్వాత సీమాంధ్ర నాయకులు పెట్టుబడిదారులు ఒక కొత్త రకమైన వాదానికి తెరదీసింది. ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో అగ్రికల్చరల్ పంప్ సెట్స్ ఎక్కువ కాబట్టి వాటి గురించి వేల కోట్ల రూపాయల సబ్సిడీ తెలంగాణ ప్రాంతానికి ఇస్తున్నాము. రేపు తెలంగాణ వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రము ఆ సబ్సిడీ తట్టుకోలేదని చెప్పి ఒక దుర్మార్గమైన వాదానికి తెరదీసిండ్రు. దానికి మన మేధావులు ముఖ్యంగా రఘు గారు ఏం చేసిండ్రంటే లెక్కలు తీసి మన తెలంగాణ రైతాంగానికి ఇస్తున్న సబ్సిడీ క్రాస్ సబ్సిడీ ఓరు లెక్కలు తీసి మాకు ఇస్తున్న సబ్సిడీ సీమాంధ్ర వాళ్లకు ఇస్తున్న సాగునీటి రంగంకి ఇస్తున్న పైసలలో 20% కూడా కదని లెక్కలు తీసిండ్రు. లెక్కలు చెప్తే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేడు, ఆవాజ్ చేస్తలేడు అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాను. అదొక్కటే కాదు, మన శ్రీకృష్ణ కమిటీని వేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటు కాకుండా 6 ఆప్షన్స్ ఇచ్చిన అటు ఇటు కాకుండా శ్రీకృష్ణ దాంట్లో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలని సీమాంధ్ర నాయకులు పెద్ద పెట్టున మాట్లాడుతున్న సందర్భంలో మన విద్యుత్ ఉద్యోగులం ఒకటే చేసినాం. 600 పేజీల శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో మన ఎలక్ట్రిసిటీ రంగం గురించి 26 పేజీల రిపోర్ట్ ఉంది. ఈ 26 పేజీల రిపోర్ట్లో 200 తప్పులను మనం వెలికి తీసినాం. 200 తప్పులను వెలికి తీసి జనవరి 16వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 6000 మంది విద్యుత్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టి దాంట్లో మనం ఒకటి ప్రకటన చేసినాం, ఒక బుక్ రిలీజ్ చేసినాం. ఆ బుక్ ఏంటంటే ఏ శ్రీకృష్ణ కమిటీ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ లైస్, అంటే అబద్ధాల చిట్ట అన్న పుస్తకాన్ని పబ్లిష్ చేసి ఒక సవాలు విసిరడం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో విద్యుత్ రంగంపై రాసిన ఏ అంశాలలో ఒక్కటి కరెక్ట్ అని నిరూపించినా లేదా మేము ఈ రాసిన పుస్తకంలో ఏ ఒక్కటి తప్ప నిరూపించినా 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము సవాలు విసిరాం. ఇప్పటి వరకు దమ్మున్న ఏ సీమాంధ్ర నాయకుడు మొగోడు ఎవడు కూడా ముందుకు రాలేదని చెప్పి మేము అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇదందరికీ కూడా మన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఘనతే అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ, మిత్రులారా, ఇప్పుడు రాజేంద్ర గారు ఆల్రెడీ చెప్పినట్టు మన తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ముఖ్యంగా ఎన్పీడీసీల ఉద్యోగులు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం యొక్క అంశాలు ఏం చేయాలి ఏందని లాస్ట్కి డిక్లేర్ చేస్తారు మన నాయకులు. ఆ చారిత్రక నిర్ణయం వెనుక మన ఇక్కడ కూర్చున్న నాయకులందరి సమిష్టి నిర్ణయం అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాను. మన జేఏసీ నాయకులు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారంటే చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. వారి నిబద్ధతకు నేను ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గత సంవత్సరం 2010 డిసెంబర్ 25వ తారీఖు నాడు తెలంగాణ జేఏసీ తెలంగాణ వ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టాలని ఒక పిలిపించింది. పిలిపించినప్పుడు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జిల్లాల నిరాహార దీక్ష చేద్దామన్న సందర్భంలో కొంతమంది ఉద్యోగ మిత్రులు కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసిండ్రు. ఏంటి అంటే, మనం కనుక నిరాహార దీక్ష చేసినట్టయితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి పోలీసు వాళ్ళు మనల్ని వీడియోలు తీస్తారు, విక్టిమైజేషన్ ఉంటుంది, సస్పెండ్ చేస్తారు కాబట్టి అని కొంచెం వెనుక ముందు ఆడితే మన జాక్ నాయకులందరూ ఒకటే అన్నారు, మనం అందరి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాలి. మన మీద ఎవరైనా తుపాకీ ఎక్కువెట్టి తుపాకీ కాల్స్తే ఆ తుపాకీ గుండు మన గుండెలు తీసిన తర్వాత మన మెంబర్లకు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మేము నిరాహార దీక్షలో కూర్చున్నాం, తర్వాత మిమ్మల్ని కూర్చోవాలని చెప్పి మేమందరం కూడా ఫస్ట్ రోజే నిరాహార దీక్షలో కూర్చున్నాం. మిత్రులారా, దయచేసి మా జాక్ లీడర్లను ఎవరిని కూడా వాళ్ళ నిబద్ధతను శంకించాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఒక్కటి చెప్తున్నాను, రేపటి నుంచి కార్యాచరణ క్లియర్గా డిక్లేర్ చేస్తాం. కానీ కొంతమంది నాకు ఇక్కడికి వచ్చిన దాంట్లో 199% ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు. తెలంగాణ సాధన కోసం మేము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పి ముందుకు వచ్చిండ్రు.
చాలా మంది మా జాక్ లీడర్లకు కూడా ఫోన్లు చేసి చెప్పారు. చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 650 మంది విద్యార్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిండ్రు. వారి బలిదానాల కంటే మా జీతాలు లెక్క కాదు, వారి బలిదానాల కంటే మా ఉద్యోగాలు లెక్క కాదని చెప్పి ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది. మిత్రులారా, దయచేసి మనం వెనుకకు పోయే ముచ్చటే లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫాదర్ 85 years ఓల్డ్. ఆయన 16 సంవత్సరాల వయసున్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు నల్గొండ జిల్లాలో దొడ్డి కొమురయ్య క్యాంపులో పనిచేసేది. ఆ క్యాంపులో తుపాకులు మోసేది. అయితే ఆ క్యాంపు మీద పోలీసులు దాడి చేసినప్పుడు కొంతమంది దొరికిండ్రు, కొంతమంది తప్పిపోయిండ్రు. దాంట్లో మా నాన్నగారు కూడా తప్పించుకున్నాడు. అప్పుడు మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషపడ్డారట. ఒకవేళ పోలీసులు కనుక దొరికితే చిత్రహింసలు పెట్టేటోళ్ళు, అరెస్టులు చేసేటోళ్ళు, నీకు అదృష్టం బాగా ఉందిరా నాన్న అని చెప్పి సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు మా ఫాదర్ చాలా బాధపడుతున్నాడు. ఒకవేళ ఆ రోజు కనుక నేను పోలీసులకు దొరికినట్టయితే నాకు ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ వస్తుండే 15,000 రూపాయలు. చరిత్రలో నా పేరు నిలిచిపోతుందనేది చాలా చాలా బాధపడుతున్నారు. మిత్రులారా, ఈరోజు ఎవరన్నా కనుక ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళు జీవితాంతం మా ఫాదర్ ఏ రకంగా అయితే బాధపడుతుందో వాళ్ళు బాధపడాల్సిన అవసరం వస్తుందని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాడు. మిత్రులారా, ఎవరో ఏ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం సెప్టెంబర్లో మనం ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు శాలరీ కట్ చేస్తారు. శాలరీ కట్ చేసిన దానికి శాలరీ స్లిప్ ఇస్తారు. ఆ ఇచ్చిన శాలరీ స్లిప్ మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినందుకు ఒక సర్టిఫికెట్ అని చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నాం. మన శాలరీ కట్ చేస్తే మన శాలరీ సర్టిఫికెట్ మనం ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకున్నాము. మనం ఒకవేళ చనిపోయినట్టయితే తప్పకుండా తెలంగాణ వస్తుంది, ఎంతో దూరం లేదని మనం చేస్తూ ఇప్పుడు మరొక్కసారి మన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అంటే అప్పుడు నేను 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నట్టున్నా కానీ సర్వర్ మొయినుద్దీన్ గారు గంట సేపు మాట్లాడుతున్నారు. అంత కెపాసిటీ ఉన్న సర్వర్ మొయినుద్దీన్ సరిగ్గా టైం లేదు. మరి నేను ఒక డిసిప్లిన్ సోల్జర్ గా 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు కంప్లీట్ చేస్తానని విజ్ఞప్తి చేస్తాను. సోదర తెలంగాణ ప్రేమికులారా, అందరికీ నమస్కారం. మహాభారతంలో ఒక పిట్టగద్ద ఉన్నది. ద్రోణాచార్యుల దగ్గర పాండవులు కౌరవులు విలు విద్య నేర్చుకునేటప్పుడు వాళ్ళతో పాటు అశ్వత్థామ కూడా విలు విద్య నేర్చుకున్నాడు. అయితే పుత్ర ప్రేమ కొంచెం పుట్టుకొచ్చి ద్రోణాచార్యులు ఏం చేశారంటే, అర్జునుడు బాగా విలు విద్య నేర్చుకుంటున్నాడు, వీని ఎట్లయినా వెనకబడదని చెప్పి ఏం చేసిండంటే అర్జునుడు అన్నం తినేటప్పుడు లైట్ తీసేసేది. అంటే చీకట్లో వాడు తినద్దు, తక్కువ తింటే తక్కువ ప్రాక్టీస్ చేస్తాడు, నా కొడుకు బాగుపడతాడని అని ఉద్దేశం. అయితే అర్జునుడు ఏం చేసిండు, చీకటి కాగానే పక్కన అండ్లకెళ్ళి ఇండ్లకెళ్ళి 2 ముక్కలు తీసుకుని ఇంకెక్కువనే తిన్నాడు. అంటే ఏం రాసిండంటే, అన్నం ఎక్కడికి వెళ్ళొస్తుందో నా నోటికి తెలుసు, నోరు ఎక్కడ ఉన్నదో నా చేతికి తెలుసు. ఇది ఆటోమేటిక్గా పోయి అన్న పడుతుంది. కరెంట్ తోటి ఏం పని, లైట్ తోటి ఏం పని. అదే రకంగా ఇప్పుడు సార్ చెప్పిండు, మాకు లైట్లు లేవు, కరెంట్ లేవు, తొందరగా ముగించాలంటే మేము చెప్పేది మీకు నచ్చదు, మీరు చెప్పేది మాకు నచ్చదు. లైట్లతో ఏం పని అయ్యా? అంతే కదా. అందుకే ఎవ్వరేం చెప్తారో, ఏం 4 మంచి ముచ్చట్లు చెప్తారో వింటేనే బాగుంటుంది కదా అని నా యొక్క ఉద్దేశం. ఇక పోతే పిట్టకథ పక్కన పెడితే మా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ నన్ను అడిగేది, మరి సింగర్ రెన్యూవల్ స్ట్రైక్ మొదలుపెట్టిండ్రు, రెవెన్యూలు మొదలుపెట్టిండ్రు, ఆర్టీసీలు మొదలుపెట్టిండ్రు, లాయర్లు మొదలుపెట్టిండ్రు, మీ కరెంట్ వాళ్ళు ఎప్పుడు మొదలు పెడతారయ్యా అని అడిగేది. అందుకు నేను వాళ్ళకి ఇట్లా చేయి చూపెట్టి, నాయన ఇట్లా చేయిలా మొత్తం వీళ్ళు ఒక్క తిరిగి ఉన్నాయా చెప్పు, ఇది చిన్న ఏళ్ళు ఉన్నది, ఇది దూరం పోవాలంటే టైం పడుతుంది, వీళ్ళు మొదలు స్ట్రైక్ చేస్తారు సింగర్ రెన్యూవల్. ఇంకో ఏళ్ళు ఉన్నది, ఇది రెవెన్యూ వాళ్ళు ఇంకా కొంచెం ముందు ఉంటారు కాబట్టి జర అందుకుంటారు. తర్వాత లాయర్లు, దాని తర్వాత ఈ స్కూల్ టీచర్లు వాళ్ళు. ఇది బొటమైన చూడు, ఇది కరెంట్ వాళ్ళు. అర్థమైందా?
మళ్ళా ఇది వెనకకున్నా పక్కకున్నా కానీ అన్నం తినేటప్పుడు అన్ని ఒకటేసారి వస్తాయి. మొత్తం 5 సమానం అయితే లోపలికి బుక్ అవుతుంది. కాబట్టి మేము వెనక ఉన్నా కానీ టైంకు అందుతాం, బరాబర్ బుక్క నోట్లో పెడతాం, బాధ లేదని చెప్పిన. ఇంకో ముచ్చట ఏంటంటే పవర్ అంత ఉంటుంది అన్నట్టు. ఇకపోతే ఈ శ్రీకృష్ణ కమిటీ గురించి 2 ముచ్చట్లు చెప్పదలుచుకున్నా. ఏంటిదంటే వాస్తవంగా శ్రీకృష్ణ కమిటీ యొక్క అవసరం లేదు. వాళ్ళకి తెలుసు, ఢిల్లీలో కూర్చున్న పెద్ద మందిలో తెలుసు, ఇదంతా కాలయాపన కోసం అని పెట్టిర్రు. మన అమాయకులు తెలంగాణలో అమాయకులు ఇంకా అమాయకులు చేసినందుకు పెట్టిర్రు. వాళ్ళు అంత చేసి 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 ఏమి ఇచ్చిరా? 6 రిపోర్ట్లు ఇచ్చారు. ఇగో అక్కడికి వెళ్ళి వస్తే నీ గేట్కి ఇక్కడ దాకా వస్తుంది, అక్కడికి వెళ్ళి వస్తేనే నీ గేట్కి ఇక్కడ దాకా వస్తుంది. ఇక మీరు కొట్లాడ పెట్టుకోండి. అదొక రకంగా పంచాయతీ తయారైన ఇయ్యాలి. అంటే ప్రభుత్వ ఖజానాలో కోట్లకు కోట్ల రూపాయలు మింగి ఒక దేశంలో మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలోని మన రాజు, మన మంత్రులు ఒక చెత్త కమిటీని వేసి అట్లాంటి రిపోర్ట్ తెచ్చి కాలయాపన, ఆయాపన, ఈ యాపన చేసినందుకు వీళ్ళని ఏం చేయాలి? మీరే చెప్పండి, ఏం చేయాలి? వాస్తవంగా అది అద్భుతమైన రిపోర్టు. వాళ్ళను వాస్తవంగా నన్ను అడిగితే చిదంబరం మీద క్రిమినల్ కేసు వేసి దేశం యొక్క పబ్లిక్ యొక్క పైసలను నాశనం చేసి ఇన్ని కోట్ల రూపాయలని బిల్లు వేయాలి కోట్ల అని నేను చెప్తున్నా. అసలు అవసరం లేని కమిటీ ఎందుకు వేసేది? దాంతో పనేంటి? మా మరదలు పడుకున్నాడు ఇంతంత ఇంట్లో. బిడ్డ శ్రీకృష్ణ కమిటీ అంటారా అంటే శ్రీకృష్ణ కమిటీ అంటాడు. బిడ్డ శ్రీకృష్ణ కమిటీ కాదురా, శ్రీకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ అంటాడు. అప్పుడు నా దిమాగులో బుగ్గ వెలిగింది. అరే వీడే కరెక్ట్ అంటాడు, శ్రీకృష్ణ కమిషన్ అతను. వాస్తవంగా శ్రీకృష్ణ కమిషనే. కాబట్టి మనము శ్రీకృష్ణ కమిషన్ అని మనం ఎందుకు అనాలి? పెద్దలు మనం కూడా శ్రీకృష్ణ అనే అందాం. శ్రీకృష్ణ కమిషన్, అది దాని రిపోర్ట్ కూడా చీయే ఉన్నది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మన కరెంట్ వాళ్ళు అందరూ ఎప్పుడు కూడా పొరపాటున శ్రీకృష్ణ కమిషన్ అని అనకండి, శ్రీకృష్ణ కమిషన్ అని మనం ఉచ్చరిద్దాం. ఎందుకంటే ఆ కమిషన్ అట్లాంటిది కాబట్టి. లేకపోతే మీ ఉరుకు, మీ పరుగు కంచె వరకే. దాని తర్వాత మీరు మాకు దొరుకుతారు, మేము మీరు కొడతాం, మీ చరిత్ర సమాప్తం. అర్థమైందా? ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి ఉంది. ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన కెపాసిటీ వచ్చింది. శ్రీమంతులు మన అన్ని కాపీ కొడుతున్నారు, కానీ మన స్పీచ్లను కాపీ కొట్టలేడు, మన కళాకారుల పాటలు కాపీ కొట్టలేడు. వాళ్ళకి శాతం అయితే లేదు. సర్వర్ వైద్యులు గారు 1 గంట సేపు మాట్లాడతారు, 2 గంటలు కూడా మాట్లాడతారు. సర్వర్ వైద్యులు గారు మీరు మాట్లాడడానికి ఒక మీటింగ్ పెడతారు. ఒక రోజు మీరు ఆ రోజు వ్యవధానంతో మాట్లాడరు, మేము వచ్చింటాము. మిత్రులారా, ఇప్పుడు బి చంద్రయ్య పబ్లిసిటీ ఇన్ఛార్జ్. ఆయనైతే మన సర్వర్ వైద్యులు గారు మాటకారి, కానీ డిసిప్లిన్ లేదు. మా చంద్రయ్య గారు మాత్రం వెరీ వెరీ డిసిప్లిన్. సభకు నమస్కారములు. మరియు సకల జనుల శంకారావం మన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరఫున మనం ఏర్పాటు చేసినాం. మరి ఇంత పెద్ద డయాసు టెంట్ పెట్టినాం. మీరు కూడా అన్ని 5 జిల్లాల నుండి మరియు విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు ఎన్నో ప్రవేశాలు పడి మరి ఇక్కడికి వచ్చినారు. మరి ఇంతకుముందు మన సర్వర్ వైద్యులు గారు వారు నవ్వించినారు. నేను చెప్పేటి మాత్రం కొంచెం కోపం కావచ్చు. ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు, మహిళలు, విద్యార్థులు ఒకటే సీమాంధ్రులు, తెలంగాణ ద్రోహులను తరిమి కొట్టి తన్నుడు గుద్దుడు పెడితే ఎవడో ఎక్కడో అక్కడ మొదలు కాదా? అవును, ఏమన్నంటే వైలెన్స్ అంటారు. అరే మనం రూల్స్ అతిక్రమించద్దంటాం. ఎన్ని రోజులు ఇలా ప్రాధాన్యపడతాము? తెలంగాణ కావాలని రోడ్ల మీద కొవ్వొత్తులు ముట్టించుడు, మానవహారాలు చేసుడు, దీక్షలు పెట్టుడు, సౌండ్ సిస్టమ్, డయాసులు. పెద్దలు ఏమనుకోవద్దు, జేఏసీ పెద్దలు ఇవన్నీ కాదు. అదే మహేష్ బాబు సినిమాలో వాడే అంటాడు, ఎప్పుడు వచ్చినామన్నది కాదన్న బుల్లెట్ దిగిందా లేదన్నట్టు. మరి ఈ 60 ఏళ్ళ నుంచి కొట్లాడు ఎందుకనే? సీమాంధ్రులను మన తెలంగాణలో ఎవడైతే అడ్డం తిరుగుతుండో వాళ్ళని తరిమి కొట్టుడి, తన్నుండ్రి. అప్పుడు రాదా తెలంగాణ? తెలంగాణ వస్తుంది, ఏదన్నా
ఒక రిజల్ట్ వస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దగ్గర మన సీమాంధ్రులు మూటలు గన్ని బ్యాగులా కట్టుకపోయి మూటలు మొత్తం రూపాయలు వేలాది కోట్ల రూపాయలు తీసుకుపోయి అందరి నోరు మూసి, అయ్యా తెలంగాణ అంశం ఇప్పటిది కాదు, గత 60 ఏళ్ల నుంచి వస్తుంది, మరి దాన్ని ఇప్పుడు తేల్చకుండి కేవలం నూటల్లో పెట్టుండి అంటే ఇప్పుడు ఇస్తామా ఇయ్యమా డేటు ఏది చెప్పకండి అని వాళ్ళ నోర్లు మూయడానికి గన్ని బ్యాగుల నిండా రూపాయలు మరి సీమాంధ్ర పెట్టుబడిదారులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు వాళ్ళ నోరు మూసిరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే తెలంగాణ అంశం మాదాకా ఇంకా ఎక్కడిది ఉవ్వెత్తున లేదు, ఏం లేదంటున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, సకల జనుల సమ్మె ప్రభావం ఏమీ లేదు అంటూనే ఉన్నాడు. మళ్ళీ 520 మెగావాట్స్ విద్యుత్ కొంటనే ఉన్నాడు. మరి బొగ్గు కొరత ఏర్పడుతుంది అంటుండు, ఇక 4 రోజులే ఆగుతుంది అంటుండు. ఇవన్నీ ఎందుకు సార్, ఇవన్నీ మీటింగ్లు పెట్టుడు ఎందుకు? అయ్యా జేఏసీ చైర్మన్లు, జేఏసీ నాయకులారా, నా అభిప్రాయం ఒక్కటే, చిన్నోని నేను సీమాంధ్ర నాయకులను చూడుండ్రి. ఒక వారం రోజుల తర్వాత ఎవడైతే తెలంగాణ గడ్డు తిరుగుతుండో సీమాంధ్ర నాయకులను తరిమి కొట్టుండ్రి, మన ప్రాంతం నుంచి తరిమేయండి, అప్పుడైతే తెలంగాణ వస్తుందని నేను అనుకుంటున్నా. మరియు గౌరవ జేఏసీ నాయకులు అందరూ అన్యత భావించవద్దు. మరి ఈ యాజ్ ఏ పబ్లిసిటీ ఇన్ఛార్జిగా మరి ఈ సభకు విచ్చేసిన మహిళలు, విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ నాయకులు, మన పత్రికా విలేకరులు, వాలంటీర్స్ మరియు ఈ డయాస్ అరేంజ్మెంట్ చేసిన వీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభివందనాలతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వనన్న. మన దగ్గర కళాకారులు కూడా ఉండడానికి నేను నిదర్శనం చెప్పేది, గట్టి చప్పట్లు కూడా వస్తే కొడతా ఉన్నా. చూసారా, బాటిల్లో తెలంగాణ తల్లిని చూడండి, జై తెలంగాణ. మన విద్యుత్ కళాకారునికి మరొక్కసారి చప్పట్లతో ఆశీర్వదించాల్సిందే కొడతా ఉన్నా. సీమాంధ్రులు తెలంగాణ తల్లిని ఎట్లా బంధించారు అనేది మనకు తెలియజేస్తుంది. ఈ బంధనాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేదమూర్తి గారికి ఇంత అద్భుతమైన మోడల్ తయారు చేసినందుకు మనందరం కూడా పెద్ద ఎత్తున వేదమూర్తి గారికి అభినందనలు చెప్తాం.